ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి, అమ్మగారికి, కూడి వచ్చిన సంఘస్థులకు అందరికి కూడా ప్రత్యేక వందనాలండి. మనము సమయము పోనీక సద్వినియోగపరుచుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం భయభక్తులు కలిగి జీవించాలని ఆయన ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతి దినము ప్రతి క్షణము మనము ఈ భూమి మీద అడుగు పెట్టినది మొదలుకొని మరి రాత్రికాల సమయం వరకు కూడా నువ్వు వెళ్ళే ప్రయాణాల్లో, నువ్వు వెళుతున్న ప్రతి ప్రాంతంలో కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. ఇది ఎలా చెప్పగలము అంటే, ఆయన మనకు తోడుగా లేకపోతే కనీసం అడుగు తీసి అడుగు వేయలేము. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మనము వెళ్ళే ప్రయాణం అవనివ్వండి, మనం వెళుతున్న గమ్యానికి అవనండి, మనం ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా మనం వెళతామో దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రార్థన లేనిదే నీ ప్రయాణం సాగించకూడదు. నువ్వు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, నువ్వు ఇంటికి క్షేమంగా చేరగానే ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలటండి. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, దేవుడు నిన్ను క్షేమంగా గృహానికి చేర్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు కూడా చిన్న ప్రార్థన చేసుకుని నువ్వు బయలుదేరాలి. అయ్యా, ఈరోజు నేను పనికి వెళుతున్నాను, లేకపోతే ఈ కార్యం నిమిత్తం నేను బయలుదేరి వెళుతున్నాను. ముందుగా నీ దేవదూతలను పంపించి ఆ కార్యం సఫలపరచండి. ఏ విషయమైతే నేను వెళుతున్నానో నా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి, నా పనిపాటల్లో తోడుగా ఉండండి అని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని పరిస్థితుల్లో ఏమవుతామంటే దుష్టుడికి దొరికిపోతామండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేక సార్లు నేను అటు రీతిగా దొరికాను కనుక చెప్తున్నాను. అనుభవపూర్వకమైన మాట అండి ఇది. మన ప్రయాణాలలో, మనం వెళుతున్న ఉద్యోగంలో, మనం వెళుతున్న ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఆయన నామాన్ని మహిమపరచబడాలి అంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కావాలి. ఈరోజు సిద్ధపాటు కావడానికి చాలామంది వెనుచూపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే సిద్ధపాటు ఉండాలనుకుంటారు, ఏదో ఒక జ్ఞాపకము లేకపోతే ఏదో ఒక పని అర్జెంటుగా వెళ్ళిపోవాలి. కొంతమందికి తొందరపాటుతనం ఎక్కువండి. తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా చూసుకోవాలి, తొందరగా వచ్చేయాలి. ఈ తొందర అడావుళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన మర్చిపోతారు. నువ్వు ఎంత తొందరగా వెళుతున్నా, ఎంత నువ్వు కంగారుగా బయలుదేరినా, ఒక్క నిమిషం ఆగి, దేవా నా ప్రయాణంలో నువ్వు తోడుగా ఉండని ఒక్క ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుని నువ్వు బయలుదేరు, దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు మరి ఈ విషయంలో దేవుడు నాకు అనేక రకాలుగా, నేను ఒకవేళ మర్చిపోయిన సహోదరు నాకు ఎదురొచ్చి ప్రార్థన చేస్తుందండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నేను మర్చిపోతాను, వెంటనే నా పని ఒత్తిడి అవనివ్వండి, ఏదన్నా ఉంటుంది, గబగబా వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటాను. వెంటనే సహోదరు ఒక్క నిమిషం ఆగని గబాల్ని తన నూనె బాటిల్ తీస్తుంది, నాకు సిలువేస్తుంది, చిన్న ప్రార్థన చేసి పంపిస్తుంది. క్షేమంగా వెళ్ళాలి, నువ్వు రావాలి. నువ్వు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళటం నీకు క్షేమం కాదని ఒక గద్దింపు నాకు ఆమె ద్వారానే నేను పొందుకున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన అంశం ఏమిటంటే, మనుషులకు కాక దేవునికి దాసుడుగా ఉంటే మనం పొందుకునే ఆశీర్వాదం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతుంది ఏమిటంటే, దేవునికి దాసుడుగా ఉంటే ఆయన ఎటువంటి ఆశీర్వాదాలు మనకు కలుగజేస్తాడు. దాసుడు చూడండి, ఒక యజమానుడికి ఒక పని చేసేవాడు దాసుడుగా ఉంటాడు. ఎందుకంటే ఆ యజమాని తను జీతం ఇచ్చి తను పెంచుతూ ఉన్నాడు కనుక. అలాగే నిన్ను ఈరోజు పోషిస్తూ, నిన్ను నడిపిస్తూ, ప్రతి క్షణం కూడా మరి మనల్ని నడిపిస్తున్నాడంటే ఆయనకు మనం ఎంత దాసులుగా ఉండాలో ఒక్కసారి మనము అర్థం చేసుకోవాలండి. ఈరోజు ప్రభుకు దాసులుగా ఉండటం లేదు. నేను దాసుడని చెప్పుకుంటున్నాము, కానీ మనము ద్రోహం చేసేవారిగా జీవిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను బాధగా మరి చెప్తున్నానంటే, మనము దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి ఈ మందిరం వరకు మాత్రమే చాలామంది భక్తి చేస్తూ ఉన్నారండి. ఈ మందిరం ఆవరణ దాటిన మరుక్షణమే దుష్టుడు సాతాండు మన హృదయంలో గడిబిడి ప్రారంభించి ఏం చేస్తాడంటే, ఎవరు చూడొచ్చారులే, ఎవరు మనల్ని గమనిస్తున్నారులే, ఎవరు మనల్ని పట్టించుకోవటం లేదు, మనం ఎక్కడికో వెళ్తున్నాము, అక్కడ వారితో మనం సమానంగా లేకపోతే, వారితో మనం కలిసి ఉండకపోతే, వారితో మనం సాంగత్యం కలిగి ఉండకపోతే, ఏదో ఒక మనకి అవహేళన చేస్తారనో,
లేకపోతే వాళ్ళు ఏదో మనల్ని అంటారనో ఈరోజు దేవుని సన్నిధిని వస్తున్నే దేవుడి సన్నిధిలో మొరపెడతా ఉంటారు. అయ్యా, ఈరోజు నేను చేసిన పాపాలన్నీ క్షమించమని. ఒక్కసారి దేవుడు మన్నిస్తాడండి. నువ్వు రక్షణ పొందుకున్న మరుక్షణమే. ఒకసారి అయ్యగా చెప్పారు ఆ మాట, నాకు ఎంతో ఇష్టమైన మాట. ఏంటంటే, రక్షణ పొందుకున్న తర్వాత నీ పాపాలు క్షమించబడబట, లెక్కింపబడతాయట. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ పాపం చేసినా రక్షణకు ముందున్న జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చావో ఆయనకు నువ్వు దాసుడు అయిపోయావు. ఆయన విలువైన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు కనుక ఆయన దాసుడుగా మనము అప్పగించబడ్డాము. ఎప్పుడైతే క్రీస్తుకు దాసుడుగా ఉన్నావో, ఆ యేసు ప్రభువుకు నువ్వు లొంగి ఉన్నావో, నీవు లోకం వైపు చూస్తూ ఒక్క అడుగేస్తూ మరలా నువ్వు దేవుని వైపు ఒక్క అడుగేస్తే 2 పడవల మీద ప్రయాణము ప్రమాదకరమండి. ఈరోజు మానవ జాతంతా కూడా చేస్తున్న ప్రయాణం ఇదేనండి. ఎంతో భయంకరమైన విషయం అండి. ఆయన అంటూ ఉంటాడు, చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, నునువెచ్చని స్థితితో నేనుంటే నోటి నుండి ఉమ్మి వేస్తానని. అన్ని విషయాలు తెలుసు, లోతైన మర్మం కూడా ప్రతి మానవుడికి దేవుడు అందిస్తూ ఉన్నాడండి. కానీ వినుమట్టుకు వింటున్నారే కానీ వారి ఉదయంలోనికి దాన్ని రప్పించుకోలేకపోతున్నారు, ఆ ఉదయానుసారంగా జీవించలేకపోతూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందామండి. మీరు విలువ పట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసుడు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవుడితో సహవాసము కలిగి ఉండవలెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనల్ని విలువ పెట్టి కొన్న దేవుడండి. అంటే ఏం విలువ పెట్టి కొన్నాడండి ఆయన మనల్ని అంటే, ఆయన పవిత్రమైన రక్తముతో నిన్ను కొన్నాడండి. చాలాసార్లు పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, తన విలువైన రక్తముతో మనల్ని కొన్నాడని చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆయన రక్తంలో మనం కడగబడి మరి ఆ యొక్క బాప్తిసం పొందుకున్నాము అంటే మనం నీటిలో కడగబడి వచ్చామని మనం అనుకుంటాం లోకరీతిగా. కానీ ఆయన రక్తంలో కడగబడి బయటకు వచ్చినట్టండి. ఎంత పవిత్రమైన మాట అండి అది. ఈరోజు మనం బాప్తిసం పొందుకుని బాప్తిసంలో ఉంటూ ఆయనకు దాసులమని చెప్పుకుంటూ లోకం వైపు నువ్వు చూస్తూ ఉంటే నీ దాసత్వం ఎందుకు పనికిరాదు. ఆయన వైపు నువ్వు చూస్తున్నావా, ఆయన వైపు నువ్వు నడుస్తున్నావా అంటే నీ అడుగులు ప్రతిదీ కూడా ఆయన గమనిస్తాడు. ఎందుకు గమనిస్తాడంటే నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు కనుక. ఒక భయంకరమైన పరిస్థితి నుంచి నిన్ను తప్పిస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనము మా సీడీలు మీరు చూస్తుంటారు, ఒక గుల్ల టైపు సీడీలు. మా ఇంటికాడ మేము ఉన్న ఇంటికి అద్దెకుంటున్న ఇల్లు, ఆ మెట్లు ఎక్కుతున్నాను. ఎందుకంటే ఆ తొందరగా పనులు పూర్తి చేసుకోవాలి, తొందరగా పనికి వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచిస్తూ గబగబా దిగుతున్నాను. సడన్గా ఇంకా లాస్ట్ 2 మెట్లు ఉండగా కాలు స్లిప్ అయిందండి. వెంటనే పడిపోయాను కిందకి. అయితే దేవుని కృప ఏంటంటే తన దేవదూతల్ని ఇరుపక్కల పెట్టి కాపాడాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలా చిన్నగా ఒక మెట్టు జారే ఈరోజు కాలు విరిగిపోయే పరిస్థితి అండి, లేకపోతే కాలు బెనికే పరిస్థితి. అలాంటి పరిస్థితి కూడా దేవుడు నాకు కలిగి చేయకుండా తన రక్తంలో నన్ను కనుక్కున్నాడు కనుక, ఆయన రక్తంతో నన్ను విమోచించుకున్నాడు కనుక దేవాదేవుడు ఏ హాని జరగకుండా తన దేవదూతల్ని కావలించాడండి. ఇలాంటి చాలా కోకొల్లలు సాక్ష్యాలండి మన జీవితంలో. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. మరి సుశీలమ్మ గారు చాలా భయమైన పరిస్థితి, ఆమెకు బ్లడ్ వచ్చేస్తుంది, అందరికి కూడా భయపడిపోయాం. ఎలాగా ఏమవుతుందో బాబా, కాలుకి ఏమన్నా మళ్ళీ సెప్టిక్ అవుతుంది ఏమో, ఎంతో భయం పడిపోతూ మరి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి దేవెట్టాం. కానీ ఒకటే ఆందోళన, ఆమెకు ఎలా ఉంటుందో ఏంటో. సహోదరి కూడా చాలా ప్రార్థన చేసేసింది. ఆమెకి నాతో మాట్లాడుతూనే పొరపాటున సీడీ దాటేసింది. ఆమెకి ఏమైపోయిందంట. వెంటనే ఆ ప్రార్థన చేస్తూ ఉన్న తర్వాత ఆమె ఆ సాయంకాలమే చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పింది. ఎంత గొప్ప సాక్ష్యము మన జీవితంలో కలిగి ఉన్నామండి.
మనం వేసే ప్రతి అడుగులో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడండి. ఆయనకు దాసులుగా ఒక్కసారి నువ్వు పిలువబడిన తరువాత నువ్వెప్పుడు కూడా ఎనుదిరిగి చూడకూడదటండి. పందెపు రంగంలో ఎనుదిరిగి చూసావో అపవాది నీపై దాడి చేస్తాడు. ఒక శత్రువు నిన్ను దాడి చేసి చంపేస్తాడు. నువ్వు పందెపు రంగంలో ఉన్నానని నువ్వు గమనించి నడవాలి. ఇప్పుడు ఒక సైనికుడు యుద్ధ రంగంలో ఉన్నాడు, సైన్యుడు ఎదుర్కొంటా వస్తుంది. నువ్వు యుద్ధ కవచం తొడుక్కోకుండా యుద్ధానికి వెళితే నీకు ఉపయోగం ఏముంది? నువ్వు యుద్ధ కవచం తొడవాలి, నీ డాల్ను పట్టుకోవాలి, అవతల వ్యక్తితో నువ్వు పోరాడాలి. జయమా అపజయమా ఆ తర్వాత విషయం, కానీ నువ్వు పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు కూడా నువ్వు క్రైస్తవుడిగా ఉన్న నీవు ఈ లోకాన్ని జయించడం కొరకు సర్వాంగమనే ఈ కవచమనే వాక్యాన్ని పట్టుకుని ఎప్పుడైతే ఆయన దాసుడుగా నువ్వు పిలువబడ్డావో మరుక్షణమే ఆయనతో ప్రయాణం చేయడానికి నువ్వు ఇష్టపడాలి. ఈరోజు ఏం చేస్తున్నారంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నవాడిని, దేవునికి దాసుడిని, దేవుని యొక్క భయభక్తుల్లో ఎదిగేవాడిని నీకు నీవు అనుకుంటే సరిపోలేదు, కానీ దేవాది దేవుడే సాక్ష్యం చెప్పేదాగా నీ జీవితం మార్చబడాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం ఇలాంటి కోకొల్లోనే సాక్ష్యాలు మన బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. యోబు భక్తుడి కొరకు మరి చక్కటి సాక్ష్యము దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఇటువంటి మరి వ్యక్తిని మనము చూడలేము అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చెడుతనమును విసర్జించిన వాడు, అలాగే నీతిమంతుడు అని రాయబడి ఉంటుందండి. ఆయన యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఈ సాక్ష్యం మనలో ఉందండి. అందులో ఒక్క క్వాలిటీ మనకున్నా, ఆయనకు మనం దాసులమండి. దాసులము దాసురాండ్లుగా ఆయన కొండగలుగుతాము. ప్రభువు పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? తన ఉన్నతమైన పిలుపునిచ్చి నేను పిలుచుకున్నాడు దేవుడి సన్నిధికి రమ్మని. నువ్వేం చేస్తున్నావు? దేవుడి సన్నిధికి వస్తున్నావు, వెళితే ఎటువంటి ప్రయోజనం లేదు, కానీ ఆయన దాసుడుగా నీ హృదయములో అంగీకరించినప్పుడే ఆయన పిలుపును బట్టి నువ్వేం చేయాలి? ఆయనకు లోబడాలి. ఎప్పుడైతే భార్య భర్తకు ఏ రీతిగా లోబడుతుందో, భర్తకు భార్య ఏ రీతిగా లోబడి ఉంటుందో, ఈ లోకంలో అన్ని బంధాలు ఉంటాయండి. అన్నదమ్ముల బంధం ఉంటుంది, అది వాళ్ళు ఒకవేళ మాట్లాడకపోయినా ఏమీ నష్టం లేదు. అలాగే తల్లిదండ్రులు ఉంటారు, వారితో మీరు మాట్లాడకపోయినా ఏమీ నష్టం లేదు. కానీ నీ భార్యతో నువ్వు మాట్లాడకుండా, నీ భర్తతో నువ్వు మాట్లాడకుండా ఉన్నావంటే నువ్వు సాతానుడు ఎంతగా నీ కుటుంబాన్ని శోధిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు కుటుంబాలలో ఎక్కువగా సొరబడి ఏం చేస్తున్నాడంటే, సాతానుడు అనేక రకాలైన చిన్న చిన్న విషయాలకండి, ఎందుకు పనికిరాని చిన్న చిన్న ఇగోలకు ఈరోజు విడాకుల వరకు వెళ్ళిపోతున్నారండి. దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, చక్కగా వివాహం అవుతుంది, మరి చక్కగా వారు ఉంటున్నారని అనుకుంటాము. అప్పట్లోనే వారు అంతకుముందు ప్రేమించిన ప్రేమ ఆ భర్త చూపించకపోయినా, అలాగే తన భార్య తనకు అటువంటి ప్రేమ అందించకపోయినా ఆ భర్తకు అనుమానమే, అటు భార్యకు అనుమానం. నన్ను కాక ఎవరినో ఈమె ప్రేమిస్తుంది, నన్ను కాక ఎవరినో ఇతను ప్రేమిస్తున్నాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు లోబడిపోయి ఏం చేస్తూ ఉంటారంటే, లేనిపోని అపోహలు పెట్టుకుని వారి జీవితాలను ఈరోజు పతనంలో నడుపుకుంటున్న కుటుంబాలను మనం అనేక మందిని చూస్తూ ఉన్నామండి. అవునండి, ఎందుకంటే భయానకమైన పరిస్థితి. నీవే నా ప్రాణమని, నీవే నా సర్వస్వమని ఒక స్త్రీ తన భర్త వెంబడి వస్తుందండి. ఎందుకు వస్తుంది? తన కుటుంబాన్ని విడిచిపెడుతుంది, తన సమస్తాన్ని విడిచిపెట్టి భార్యని ఇంటికి వచ్చింది. నిన్ను హత్తుకుని జీవించటానికి ఆమె నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె నువ్వు ఎంత శ్రద్ధగా చూసుకోవాలి. ఈరోజు అటువంటి శ్రద్ధ మగవాళ్ళలో లేదండి. ఎందుకంటే అది ఎందుకు చేసుకున్నాం వచ్చింది అంతే. ఈ కోడళ్ళు అత్తళ్ళకు ఉండే సమస్యలు అనేక రకాలు కనిపిస్తూ ఉంటాయండి. అంతవరకు తన బిడ్డ మరి తన యొక్క మాటల్లో ఉండేవాడు, ఆ తర్వాత భార్య మాట వినటం, భార్యతో మాట్లాడటం, భార్యతో ఎక్కువ కలిసి ఉండటం ఆ అమ్మ మనసు తట్టుకోలేదు ఒక్కొక్కసారి. ఎందుకు అవుతుందంటే, ఈ యొక్క గడిబిడి ఎందుకు ఏర్పడుతుందంటే, అంతవరకు తన బిడ్డ ప్రతిదీ నన్నే అడిగేవాడు, ఈరోజు భార్య వచ్చింది కదా, భార్యని అడుగుతున్నాడు ప్రతి విషయం కూడా. ఇలాంటి చిన్న చిన్న ఇగోలండి, చిన్న చిన్న మనస్తత్వాలు. నువ్వు పెళ్ళి ఎందుకు చేసావు? నీ బిడ్డకి నువ్వు ఎందుకు చేసావు పెళ్ళి? వారిద్దరూ అన్యోన్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని.
వారి కొరకు నువ్వు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఆ కుటుంబం కొరకు నా బిడ్డలు సంతోషంగా ఉండాలని నువ్వు ప్రార్థన చేసావు కదా, అదే నువ్వు చూస్తున్నావు. కానీ నువ్వు అది చూడవు. అక్కడ ఒక చిన్న ఈగో అత్తగారిలో ఏర్పడుతుంది, మా అమ్మ చూసినట్టు నన్ను చూడటం లేదని కోడల్లో ఏర్పడుతుంది. ఇలాంటివండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేని పరిస్థితుల్లో ఈరోజు లోకం ఉంటుందండి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో దేవాది దేవుడు మనల్ని పిలుచుకున్న పిలుపుని బట్టి, ఆయన దాసుడిగా మనల్ని పిలుచుకున్నాడు. ఆయనకు మనం దాసోహంగా ఉండాలి అంతే, ఇంకా వేరే ఏమీ ఆప్షన్ పెట్టుకోకూడదు. ఆయనకి ఎప్పుడైతే మనం దాసులుగా ఉంటామో ఆయన మనల్ని తోడుగా ఉండి నడిపిస్తాడండి. ఎప్పుడైతే దేవుడి యందు మనం భయభక్తులు కలిగి ఒక దాసుడిగా ఆయన సన్నిధికి వస్తామో, ఒక దాసురాలుగా నువ్వు సన్నిధికి వస్తావో ఆయన మనల్ని నడిపిస్తాడండి. సమూయేలు ప్రార్థన చేస్తున్నాడండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక ప్రార్థన చేస్తాడండి. దాన్ని బట్టి దేవునికి దాసుడుగా ఉండుటకు వివేకము గల హృదయము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు సొలొమోను భక్తుడు. అవునండి, సొలొమోను భక్తుడు. వివేకమైన హృదయము నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అదొక్కటే చేశాడా? ఆ కింద మనం చదువుకున్నట్లయితే అనేక రకాలైన కార్యాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా చదువుదామండి. కిందకి వెళ్ళినట్టయితే దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువులు ప్రాణమునైనను అడుగక న్యాయమునకు అనుగ్రహించుటకు వివేకమును అనుగ్రహించుటకు నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. చాలండి, చూడండి, వివేకము బుద్ధి గల హృదయము నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడండి. ఎంత గొప్ప మనస్సు దేవుడిది. నువ్వు అడిగినది ఒక్కటైతే ఆయన ఊహించినవి అనేకమైన కార్యాలు మనకు చేస్తాడండి. నీ హృదయము ఎప్పుడు నువ్వు ఏ రీతిగా ఉంచుకోవాలి? నీ హృదయాన్ని ఎప్పుడు కూడా ఆయనకు నువ్వు దాసోహంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనకు మనం దాసోహంగా ఉంటామో, ఆయన మన దాసుడిగా ఎంచుకుని ఉంటామో, ఆయనకు మనం దాసోహం వంగి ఉంటామో ఆయన మనకు సహాయం చేస్తాడండి. తను పరిపాలన చేయటానికి, ఆ రాజ్యాన్ని పరిపాలన చేయటానికి, నేను బాలుడను, నేను సరిపోలేను కనుక నాకు సహాయం చేయి, జ్ఞానాన్నిచ్చి నడిపించని ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేక రకాలైన ఆ దేవుడు అనుగ్రహించాడండి. ఎంతో మేలులు ఆయన పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూసుకున్నట్లయితే దేవుని దాసులుగా ఉంటే స్వస్థత కలిగించే దేవుడు అండి. దేవుని దాసుడిగా ఉంటే ఆయనకి ఎప్పుడైతే నువ్వు దాసోహం కలిగి ఉంటావో దేవుడు స్వస్థతను ఇస్తాడండి. మత్తయి సువార్తలోనికి వెళ్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందామండి. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శతాధిపతి వచ్చాడు ప్రభువు దగ్గర. తన దాసుడు ఎవరైతే తన పనివాడిగా ఉన్నాడో, తన అస్వస్థతకు గురయ్యాడు, గాయపడి ఉన్నాడు, తను స్వస్థపరుస్తాడన్న విషయము తెలుసుకుని ఈ యజమానుడు ఎవరి కోసం వెళ్ళాడండి? తన దాసుని స్వస్థపరచమని వెళ్ళాడు. తన కొరకు తాను వెళ్ళలేదు, తన దాసుని స్వస్థపరచమని. ఎప్పుడైతే ఆ వచ్చిన ఆ ప్రణాళికను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయనకు స్వస్థతనిచ్చాడు, స్వస్థత అనుగ్రహించాడు. నువ్వు వెళ్ళుచుండగానే స్వస్థత పొందుకున్న వ్యక్తి అండి ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక వచనం చూసుకున్నట్లయితే లోకాసు సువార్త 7వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. లోకాసు సువార్త శతాధిపతికి ప్రియమైన దాసుడొక్కడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి
తన దాసుణ్ణి స్వస్థపరచమని అడిగాను. ఆయన వేడుకొనేను. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. ఇక్కడ ఈ శతాధిపతి కూడా దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నాడు, తన దాసుణ్ణి స్వస్థపరచమని. ఈయన ఎలాంటి వాడంటే దేవునికి అనేక కార్యములు చేసిన శతాధిపతి. మంచి హోదాలో ఉన్నాడు. తను పిలిస్తే 10 మంది దాసులు వచ్చే పరిస్థితి. అయినా సరే ప్రభు దగ్గరికి ఒక దాసుడిగా వచ్చి అడుగుతూ ఉన్నాడు. సావసిద్ధమై ఉన్నాడు, నా దాసుడిని నువ్వు రక్షించు, ప్రాణము పోకుండా నువ్వు కావలి కాయని ఆయన అడుగుతున్నాడు, అర్థిస్తూ ఉన్నాడు. దేవుడు సహాయం చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప మరి నమ్మకము ఇజ్రాయేలు ప్రజల్లో కూడా నేను చూడలేదని ఆయన అంటాడండి. అంటే కేవలం నీ మాట మాత్రం సెలవి నా దాసుడు స్వస్థపరుస్తాడని అంటున్నాడు ఈయన. అంటే ఆయన మాటలో అంత శక్తి ఉందని ఈ శతాధిపతి ఎరిగినవాడై ఉన్నాడు. కనుక ఆయన అడుగుతున్నది ఏమడుగుతున్నాడు? నా దాసుని స్వస్థపరచు, నువ్వు మాట మాత్రం సెలవివి. ఇక్కడ మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన స్వస్థతనిచ్చే దేవుడండి. ఆయనకు నువ్వు దాసుడుగా ఉన్నావా, నువ్వు సిక్కుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, ఆ వ్యాధిలో నీకు బలాన్ని దయచేసేవాడు ఆయనేనండి. ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నవారు, అనేకమైన తెగుళ్ళతో బాధపడుతున్నవారు ఈరోజు కూడా జీవించి సాక్ష్యంగా నిలిచి ఉన్నారంటే కారణం ఏమిటంటే ఆయన స్వస్థత ఇచ్చి నడిపిస్తున్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కసారి ఆయనకు మనం దాసోహం అయితే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడండి. ఎలాంటి బలహీనత అయినా, దేవ నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో ఉన్న బిడ్డను, నిన్ను గుర్తెరిగిన వాడను, నువ్వు తప్ప నాకెవరూ సహాయం చేయలేరు, ఈ యొక్క బాధ నుండి నాకు విముక్తిని కలుగజేయి, ఈ అస్వస్థత నుంచి నాకు స్వస్థతను కలుగజేయని మనము ఒక తండ్రిని ఎలాగైతే అడుగుతామో, ఒక యజమానిని మనం ఎలాగైతే అడుగుతామో అలా అర్థించాలి దేవుడి సన్నిధిలో. నువ్వు గోచాడాలి. ఎవరికో నువ్వు ఫోన్లు చేసి, సేవకులకు ఫోన్ చేసి, లేకపోతే ఎవరికెవరికో ఫోన్ చేసి నీ బాధను, నువ్వు వేదన చెప్పుకుంటూ ఉన్నావేమో. అది ఎంతవరకు చేయగలుగుతారండి? ఒక సేవకుని దగ్గరికి వస్తుంది ఒక ఆమె, తరచుగా వస్తూ ఉంది. ఏం చేస్తుంది? ప్రతిదీ కూడా చెప్తా ఉంది. ప్రార్థన చేయించుకుంటుంది, వెళ్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది, వెళ్తుంది. కానీ తన గృహంలో ప్రార్థన లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నీకెందుకు సహాయం చేస్తాడు? అయ్యగారు ఎంతవరకు చేస్తారు? నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీ కొరకు ప్రార్థన చేసి పంపిస్తాడు, అంతవరకే. సేవకుడు చేసే పని ఏమిటి? నీ కొరకు ప్రార్థన చేయాలి, అనేక మంది కొరకు విజ్ఞాపన చేయాలి. ఆయన ఒక గడియ కూడా మరి నెమ్మదిగా ఉండటానికి వీలు లేదు. ఖచ్చితంగా సంఘం కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రతిదినము తాను నలుగగొట్టుకోవాలి, వాక్యం సిద్ధపరటు చేసుకోవాలి, మీ కొరకు ఆత్మీయ ఆహారం సిద్ధం చేయాలి. ఒక గంట ఎలాగైతే సిద్ధపరుస్తామో ఈ వాక్యాన్ని కూడా అలా సిద్ధపాటు చేయకపోతే, మీకు సరైన ఆహారం మేము పెట్టకపోతే ఏమవుతారండి దాసులు? నీ సేవకునికి ఉన్న ఒక్క గొప్ప వరం ఏమిటంటే, మీకు ఆత్మీయ వరాన్ని, ఆత్మీయ ఫలాన్ని అందించట కొరకు చాలా చాలా రిఫరెన్సెస్ తీసుకుని చెప్పటానికి ఎంతగానో దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం చెప్పటం అంటే ఏదో నిలబడి మైకట్టుకుని మాట్లాడేయటం కాదు. అది ఎదుటి వ్యక్తులకు అర్థమవుతుందా లేదా, అది ఎదుటి వ్యక్తులు వింటున్నారా లేదా. భారభరితమైన వాక్యం ఒక్కొక్కసారి అయ్యగారు ఎలా చెప్తూ ఉంటారంటే, చాలా పీస్ఫుల్గా, అంటే ఒక శక్తివంతమైన వాక్యాన్ని చెప్తున్నప్పుడు నువ్వు అది హృదయంలో పెట్టుకోకపోతే నువ్వెంత వాక్యం విన్నా అది వృధాయే అవుతుంది. ఆయన పడ్డ ప్రయాస వ్యర్థం కాకూడదు. ఆయన ఏదైతే చెప్తూ ఉన్నాడో, ఒక దాసుడిగా, దైవ సేవకుడిగా, ఆయన దేవునికి దాసుడిగా ఉండి నీకు ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మాట పట్ల నువ్వు లక్ష్యం కలిగి ఉంటే ఆయనకు నీకు దాసుడిగా ఉంటాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళిపోతుంది. మామూలుగా ఆమె చక్కగా పడుకుంటుంది. మళ్ళీ ఉదయం వస్తుంది, అయ్యా నాకు మళ్ళీ అలాగే ఉందండి, మీరు ప్రార్థన చేశారు కానీ తగ్గలేదు. ఎందుకు తగ్గుతుంది? నువ్వు ప్రార్థనేది, నీ ఇంట్లో ప్రార్థనేది, నీ కుటుంబంలో ప్రార్థనేది,
నీకు ఎన్నో పనులు ఉండవచ్చు, కనీసం ఒక 10 నిమిషాలు నువ్వు ఆయనతో మాట్లాడలేవా? ప్రార్థన అంటే దేవునితో సంభాషణ అండి. ఇది గమనించండి. దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడటం. ప్రార్థన అంటే ఏదో మామూలుగా మనం ప్రార్థన చేసుకుని ఎలాంటి ప్రార్థన అయినా, నీకు వచ్చి రాని ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయనకి వచ్చి రాని ప్రార్థన అయినా, నీ ఆత్మతో మూలుగుతూ ప్రార్థించినా ఆయన వింటాడటండి. చెవి యొగ్గి ఆలకిస్తాడట. ఒక తండ్రి దగ్గరికి చంటిబిడ్డలు వెళ్ళి ఏదో చెప్తూ ఉంటుంది, తనకు అర్థం కాదు, దగ్గరికి పెట్టి తండ్రి ఏం చేస్తుంటాడు, వింటూ ఉంటాడు ఆమె ఏం చెప్తుంది వినాలని. ఎందుకు వింటాడంటే తను ఏదో చెప్తుంది, గారంగా మాట్లాడుతుంది, ఏవో అర్థం కావట్లేదు. తనకి అర్థం చేసుకోవడానికి తండ్రి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తన బిడ్డ ఏదో అడుగుతుంది, అది నేను తెచ్చి ఇవ్వాలి, లేకపోతే ఏదో అడుగుతూ ఉంది, దాని కొరకు నేను వినాలి అని ఆసక్తి తండ్రి ఎలా చూపిస్తాడో, మన పరలోకం ముందన మన తండ్రి కూడా మనం ఎలా ప్రార్థన చేసినా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ప్రార్థనలో ఆయనతో మాట్లాడే స్థితిలో మనం ఉండాలి. ఏదో ఎవరికో చెప్పాము, ప్రార్థన చేయించుకున్నాము, ఈరోజు ఏం చేస్తున్నారంటే ఎక్కడో స్వస్థతలు జరుగుతున్నాయని, ఎక్కడో మహిమలు జరుగుతున్నాయని అక్కడికి పరిగెట్టేస్తూ ఉన్నారు. నీ దాసుడు ఇక్కడ నువ్వు ప్రార్థన చేయడా? ఈ దాసుడు నీకు స్వస్థతనివ్వడా? ఇస్తాడు. కానీ అక్కడ 7 వారాలు వెళ్తే దేవుడు స్వస్థపరుస్తాడటండి. లేకపోతే పలానా చోటకి వెళ్తే ఆయన తైలం పూస్తే గాయం కట్టడిపోతుందంటండి. ఆయన యేసునామమున ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఉన్న అయ్యగారు కూడా అదే ప్రార్థన చేస్తాడు. ఇక్కడ నీ కొరకు భారంగా ప్రార్థన చేసేది కేవలం సంఘంలో ఉన్న సేవకుడు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘం కొరకు భారం కలిగి మీరు ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఆయనకు నోటెట్టాయి. ప్రతి పేరు ఎవరికి ఎలా ఉందో ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఒకవేళ తెలుసుకుని వారింటికి వెళ్ళి, వారి గృహంలోనికి వెళ్ళి ప్రార్థన చేయటానికి తన ఉన్న సమయాన్ని కేటాయించుకుని, తన కుటుంబంతో కూడా తక్కువ గడుపుతూ మీతో ఎక్కువ గడపడానికి ఇష్టపడతాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన కాపరిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఒక కాపరిగా దేవుడు అక్కడ నిలబెట్టాడు కనుక తను చేసే డ్యూటీ తను ఖచ్చితంగా చేస్తే దేవుడు తన డ్యూటీ చేస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిలబెట్టి మరి ఇంకా అనేకమైన విషయాలు మనతో మాట్లాడిస్తాడండి. మనం ఏం చేయాలంటే ఆ దాసుడు చేసే ప్రార్థన, నీ కొరకు అయ్యగారు చేసే ప్రార్థన ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తుంది. కానీ నీలో ఉన్న ఆ యొక్క పర్సనల్ ప్రేయర్ ఎప్పుడైతే నీవు సొంతంగా నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో, నీ సొంత ప్రార్థన ఖచ్చితంగా ఉండాలండి. ఇది నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు కుటుంబాల్లో ప్రార్థన లేదండి. సాతానుడు ఎంటర్ అవుతున్నాడంటే కారణం ఏంటంటే నీ కుటుంబంలో ప్రార్థన లేదు. నువ్వు వ్యాధులతో సతమతమవుతున్నావంటే నీ కుటుంబంలో ప్రార్థన లేదు. ఈరోజు దేవుడు నీతో హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక దాసుడి దగ్గరికి ఎలాగైతే యజమానుడి దగ్గరికి మనం వెళ్తూ ఉన్నామో, ప్రభువుని మనం దాసుడిగా పిలుచుకున్నాడు కనుక మనం ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన మనకు స్వస్థత ఇస్తాడని మనం నమ్మి ప్రార్థన చేయించుకోవాలి. విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆమేన్. అవును కదండి. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా? జరుగుతుందో జరగదో, ఏమవుతుందో తెలియదు. సరేలే అయ్యగారికి ఒకసారి చెప్పేసి వచ్చేద్దాం, ఆయన చేస్తారులే అని వెళ్ళి ఈవిడ ఏం చేస్తుంది, చక్కగా టీవీ పెట్టుకొని చూస్తుంది, లేకపోతే ఆవిడ పనిపాట్లు చూసుకుంటుంది, హాయిగా భోజనం చేస్తుంది, సుఖంగా పడుకుంటుంది, పొద్దుట లేస్తుంది. ఎక్కడున్న సమస్య అక్కడే ఉంది, ఇది తీరటం లేదేటి, మళ్ళీ ఒకసారి చేయిందాం అయ్యగారితో, పోయిందేముంది ఒకసారి ఆయన చేస్తే ఏదైనా జరగచ్చు కదా. ఎందుకు జరుగుతుంది? నువ్వు ప్రార్థనేది, నీ ఇంట్లో ప్రార్థనేది. ఏకోజామని నీ ఇంట్లో ఎందుకు ప్రార్థన లేదు? ఒక మాట మీకు నేను చూపిస్తానండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము ఒకసారి చూసినట్లయితే ఇర్మియా భక్తుడు మరి అంగలార్చే స్త్రీలను పిలువనంపుడని మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే మీ కుటుంబం కొరకు మీరు ఎలాగ ప్రార్థన చేయాలో ఇక్కడ చక్కగా మాట్లాడతాడు అండి. 17వ వచనం అండి, 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి. చాలండి. చూడండి, రోదన చేసే స్త్రీలు ఈరోజు లేరండి.
భర్త చెడు త్రోవలో తిరుగుతున్నాడు, భర్త వ్యసనపరుడు అయిపోయాడు, బిడ్డలు చెడు త్రోవలో తిరుగుతున్నారు, బిడ్డలు వ్యసనపరులు అయిపోయారు. నీకు ఏమాత్రము చింత లేదు, ఏమాత్రము రోదన లేదు. దారి తప్పి తిరుగుతున్న వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు నీకు చింత లేకపోతే బయట వాళ్ళకి ఎందుకు చింత ఉంటుందండి? బయట వాళ్ళు ఎంతవరకు చేస్తారు? కన్నీరు విడుచుతున్న స్త్రీలను పిలవనంపండి అంటున్నారు, రోదన చేసే స్త్రీలను. అంటే అలాంటి స్త్రీలు దేవుడికి కావాలి. ఆమేన్. ఎందుకంటే అలాంటి స్త్రీలు రోదన చేసి దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి. ఈయనకు చూడండి, మీ పసిపిల్లల ప్రాణము కొరకు అని ఉంటుందండి కింద. రేయి మొదటి జామునే లేచి ప్రార్థన చేయాలి, కన్నీరు విడిచుచు. ఎలా ఉండాలంట కన్నీరు? ఒక నీరు వంపితే ఎలా అవుతుందో ఆ రీతిగా కన్నీరు వంపాలటండి. మనం మన పిల్లల పసి ప్రాణముల కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉంటున్నామండి. ఇదే ఇర్మియా భక్తుడు విలాపవాక్యము 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు అనుకుంటానండి. ఒకసారి తీద్దాం. ఇర్మియా 2 విలాపవాక్యములు 2వ అధ్యాయము. నీవు లేచి రేయి మొదటి చామునే మొరపెట్టుము, నీరు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. చాలండి. మన హృదయం ఎక్కడ కుమ్మరించాలంట? దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి అడుగుతూ ఉన్నావు, ఎక్కడెక్కడికో పోతూ ఉన్నావు. నువ్వెక్కడికి వెళ్ళినా ఏమీ కనిపించదండి. ఈ విశాల ప్రపంచంలో నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఎటువంటి ఇది కలగదు. కానీ దేవుడి సన్నిధిలో అడుగు పెట్టి ప్రార్థన చేసి నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళు, దేవుడు సమాధానాన్ని ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగుగా. అలాంటి విషయాలు అనేకమైనకి మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం జరగబోయేదాన్ని ముందుగానే దేవుడు ప్రణాళిక వేసి సిద్ధం చేస్తాడట. నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోతావు అంతే. ఇశ్రాయేలు ప్రజలు వారు పెడుతున్న వెట్టి సాకిరిని బట్టి వారికి దేవుడికి మొరపెడుతున్నారట. ఎక్కడో మిద్యానులో ఉంటున్న మోషేకి పొదల్లో దర్శనమిచ్చి మండుచున్న పొద ద్వారా మాట్లాడాడండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఈరోజు నీ కోసం ఏరే చోట ప్రణాళిక వేస్తున్నాడు దేవుడు. నీ కార్యాలు జరిపించడం కొరకు ఆయన ముందుగానే సిద్ధం చేస్తున్నాడు. ఒక అడుగు నీకు ఆలస్యం కావచ్చు, కానీ ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆయనపై నువ్వు పూర్తిగా ఆనుకోవాలి. ఎప్పుడైతే ఆయనపై నువ్వు పూర్తిగా ఆనుకుంటావో, ఎప్పుడైతే ఆయనపై నువ్వు దృష్టి కలిగి ఉంటావో, నీ హృదయాన్ని ఆయనకు అప్పచెపుతావో, మరుక్షణమే ఆయనకు నువ్వు దాసుడుగా ఉంటావో, మరుక్షణమే ఆయన నిన్ను స్వస్థపరచటానికి, నిన్ను బయలుపరచడానికి, ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా చూసుకున్నట్లయితే, దేవుని దాసునుగా ఉంటే అనేకమైన వాటి మీద ఆయన మనల్ని ఆర్థికస్తులుగా చేస్తానంటా ఉన్నాడండి. ఆర్థికస్తులుగా చేస్తానంటున్నాడు. అనేక వాటి మీద మనకి తెలిసిన విషయమేండి. మరి ఒక యజమానుడు తను సంపాదించిన ఆస్తిని మరి ఒకరికి అప్పగించి వెళ్తూ ఉంటాడు. లోకసువార్త 19వ అధ్యాయము, లోకసువార్త 19వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 19వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 17వ వచనం నుండి చదువుకున్నట్లయితే కిందకి చూడండి. బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకం ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉందివని వారితో చెప్పెను. చాలండి. ఇక్కడ ఒక తలాంతులు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చి పంపించాడు. కొంతమందికి 10 తలాంతులు ఇచ్చాడు, కొంతమందికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికైతే ఒకే తలాంతు ఇచ్చి పంపాడు. అయితే వారు ఏం చేశారంటే దాన్ని రెట్టింపు చేశారు. దేవుడు మనకి వరం ఇస్తాడండి. కొంతమందికి ప్రవచించే వరం ఇస్తాడు, కొంతమంది మాట్లాడే వరం ఇస్తాడు, కొంతమంది భాషల్లో మాట్లాడే వరాన్ని ఇస్తాడు, కొంతమంది చక్కటి పాటలు పాడే వరాన్ని ఇస్తాడు, కొంతమంది చక్కగా ప్రసంగించే వరం ఇస్తాడు.
కొంతమంది చక్కగా డప్పు కొట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇలా చేస్తూ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, వాళ్ళని ఆ రీతిగా వాడుకుంటూ ఉంటాడు. అయితే నేనే గొప్పగా చేశాను, నేనే గొప్పగా మాట్లాడుతున్నాను, లేకపోతే నేనే గొప్పగా పాడుతున్నాను, లేకపోతే సేవకునికి నేను చక్కగా వాక్యాన్ని అందిస్తున్నాను నీకు నువ్వు అనుకుంటాం కాదు. నువ్వు ఆ వాక్యాన్ని విన్నావు, ఆ పాటను విన్నావు. ఆ పాట విన్నప్పుడు అందులో ఉన్న సారాన్ని నువ్వు గమనించాలి. ఎప్పుడైతే ఆ పాటలో ఉన్న ఆ భావాన్ని నువ్వు వింటూ ఆ పాటను నువ్వు ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా ఆ పాట ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఈ సిలువ జ్ఞానాల్లో ఉన్నావు కదా, ఈ 40 దినాలు కూడా దేవుడి సన్నిధిలో నువ్వు గడపాలని ఇష్టపడి వస్తున్నావు కదా. ప్రతి విషయము ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకున్న ప్రతి విషయం కూడా ఆయన్ని నీకు సఫలపరచాలి అంటే ఆయనకు నువ్వు ముందు దాసుడివైపోవాలి. ఆయనకు నువ్వు దాసుడివైపోతే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఒక్క తలాంతు దాసిన ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, నువ్వు మంచివాడు కాదు, నన్ను అడుగుతావు, వచ్చే టైంకి నేను ఇవ్వకపోతే నన్ను శిక్షిస్తావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కింద వచ్చిన ఆ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు అంటాడు, ఎప్పుడు ఆయన శిక్షించేవాడు కాడు, ఎప్పుడు ఆయన తృణీకరించేవాడు కాదు. నువ్వెందుకు అలా అనుకున్నావని అతని దగ్గర ఉన్న ఆ తలాంతును కూడా తీసుకువెళ్ళి 10 తలాంతులుగా ఉన్న వ్యక్తి దగ్గరికి ఇచ్చేస్తాడండి. ఈరోజు కూడా నీకు తలాంతులు ఇచ్చాడు దేవుడు. నువ్వు వాడబడుతున్నావా దేవుడి సన్నిధిలో? నువ్వు వాడబడుతున్నావా దేవుని యొక్క ప్రణాళికలో? దేవుని ప్రణాళికలో నేను హెచ్చిస్తూ ఉంటే, దేవుని ప్రణాళిక నేను హెచ్చిస్తూ ఉంటే, ఎవ్వరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు, ఎవ్వరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు. యేసయ్య ఎన్నుకుంటే ఎవ్వరు యేసయ్యే కోరుకుంటే నిన్నెవరు దాటిపోగలరు. హల్లెలూయా. అవునండి, ఆయన మనల్ని ఎన్నుకుంటే, ఆయన ప్రణాళికలో నువ్వు ఉంటే ఆయన నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. ఎందుకు పనికిరాని నిన్ను ఆయన యోగ్యకరమైన పాత్రగా చేసి నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇర్మియా భక్తుడితో మాట్లాడుతూ అంటాడు, నువ్వు కొమ్మరి వాడి ఇంటికి వెళ్ళు, ఆ కొమ్మరి ఆ మట్టిని ఎలా చేస్తున్నాడో నువ్వు గమనించు, చూసి దాన్ని బట్టి మనిషిని నేను ఎలా చేశానో నీకు కనిపిస్తుంది అంటాడు. ఎందుకంటే ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు కొమ్మరివాడి పొలం ఆ యొక్క ఇంటికి వెళ్ళి ఆ కొమ్మరివాడి సారి మీద పట్టిని 10 మార్లు కొడతాడు. అందులో బెడ్డల్ని రాళ్ళని అన్నీ కూడా తీసివేసి నీలో ఉన్న మలినాన్ని తుడచివేయటం కొరకు ఆ సారి మీద నిన్ను నలగ కొడతాడండి. ఆయన కూడా నిన్ను నలగ కొడుతున్నాడు. శ్రమల ద్వారా నలగ కొడుతున్నాడు, వేదన ద్వారా నలగ కొడుతున్నాడు, కుటుంబంలో శోధనల ద్వారా నిన్ను నలగ కొడుతూ ఉన్నాడు. నువ్వు నలిగి ఏమవ్వాలంటే ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. ఆయన యోగ్యకరమైన పాత్రగా నిన్ను మలుచుకోవటం కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడండి. నువ్వేం చేస్తున్నావు? ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థం చేస్తున్నావా? దేవుడి సన్నిధిలోనికి వచ్చి వెళ్ళిపోతే ఏ ఉపయోగం లేదు, కానీ ఆయన చెప్పి ప్రతి మాట ఆలకించాలండి. దైవ సేవకుల్ని ఈరోజు బలంగా నిలబెట్టుకుని, పోయిన సంవత్సరం అయితే చాలా బలహీనమైపోయాడు, కానీ ఈ సంవత్సరం తనకు శక్తినిచ్చి దేవుడు ఈరోజు వాడుకుంటూ ఉన్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన బలహీనత యందే బలపరిచే దేవుడు అండి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అంటాడు అపోస్తలుడు పౌలు గారు. శరీరం నీది ఎంత బలహీనమైనా కానీ ఆత్మను దేవుడికి సిద్ధపరచాలటండి. ఒక దైవ సేవకుడు అంటాడు, తెల్ల కుక్క నల్ల కుక్కను పోల్చి చెప్తాడు. తెల్ల కుక్క ఆత్మ, నల్ల కుక్క శరీరం. ఈ నల్ల కుక్కను నువ్వు ఎక్కువగా పోషించావనుకో, ఈ శరీరాన్ని ఎక్కువగానే ఇష్టపడుతూ ఉన్నావు అనుకో, ఎప్పటికైనా ఈ శరీరం మట్టిలో కలవలసిందే. దీన్ని పోషిస్తూ ఉన్నావు, ఈ శరీరం బాగోవటం కొరకు వ్యాయామం చేస్తావు, ఫిట్గా బాడీ ఉంచుకోవాలని ఎంతో తాపత్రయపడతావు, చక్కటి ఆహారం తింటూ ఉంటావు, పోషిస్తూ ఉంటావు శరీరాన్ని. కానీ ఆత్మని ఏం చేస్తున్నావు? క్షీణిస్తూ ఉన్నావు. ఇది వారానికి ఒకసారి వచ్చి దేవుడి సన్నిధిలో ఉండి వెళ్ళిపోతే సరిపోలేదు, కానీ ఆయన మాట పట్ల నువ్వు గురి కలిగి ఉంటే,
ప్రతిదినము నీ ఇంట్లో ప్రార్థన ఉంటే, ఇది గమనించండి, మీ ఇంటిలో ప్రార్థన లేకపోతే సాతానుడు మీ కుటుంబాన్ని జల్లెడ పడతాడండి. ఒక వ్యక్తి అడవి దాటుతూ ఉన్నాడు. ఇది సేవకులు అనేక సార్లు చెప్పిన విషయమే. ఒక వ్యక్తి అడవి దాటుతూ ఉన్నాడు. అడవి మధ్యలోనికి వెళ్ళాడు. అది కీకారణ్యమైన అడవి అన్నమాట. అంటే ఇంకా ఏమీ కనిపించని ప్రాంతము. అక్కడ ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. దారి తోపిడీలు చేస్తూ ఉంటారు. ఆ అడవి దాటితేనే కానీ అతను అనుకున్న గమ్యానికి వెళ్ళలేడు. కానీ అతను ప్రార్థన చేసుకుంటా అంటున్నాడట, నాయన ఈ అడవిని నాకు దాటించే సమర్థుడవని నీకు నేను ప్రార్థన చేసుకుని బయలుదేరుతా ఉన్నాను, నాకు సహాయం చెయ్యి అంటూ ఆ యొక్క అడవి దాటి బయటకు వచ్చిన తర్వాత దొంగలు అతనితో అంటున్నారట, నిన్ను నేను వెంబడిస్తూ వచ్చాము, కానీ నీతో అనేక మంది నీతో ఉన్నారని అడుగుతున్నారట. అతడు ఒక్కడే వస్తున్నాడు, తన సైన్యాన్ని దింపాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నువ్వు భయపడే సమయాల్లో దేవుణ్ణి అడగాలి. నీ భయం నుండి దేవుడు నీకు విముక్తిని దయచేస్తాడు. నువ్వు సన్నిధిలో అడుగుతున్నావా? నీ భయాలన్నిటిని పెట్టుకుని ఏమవుతుందో రేపటి దినం కొరకు, రేపటి దినం ఎలా గడుస్తుందో అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, గరిసెల్లో దాచుకునవు, కానీ వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? వారికంటే మీరు మంచివారు కాదా? నేను మిమ్మల్ని పోషించటలేదా అని ప్రభువారే సూటిగా నిన్ను అడుగుతూ ఉన్నాడు. అవి ఏమీ చెయ్యవండి. ఉదయకాలమని దేవుని స్తుతిస్తాయండి. పక్షులు కోలాహలం చేస్తూ ఉంటాయి. మనం ఉదయకాలం ఆలకించినట్లయితే ఆ ధ్వని ఎంతో చక్కగా ఉంటుందండి. దేవుని స్తుతిస్తూ ఉన్నాయండి. ఆ పక్షులకిచ్చే ఘనత కూడా మీరు చేయలేరా? మీరు మంచాల మీద పడుకుని ఉదయం 8 అయినా కానీ లేవలేని పరిస్థితులు ఈరోజు ఉంటా ఉన్నారు. ఏ కూర్చామని నీ కుటుంబం కొరకు నువ్వు మొరపెట్టాలి. ఉదయమే నీ సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా, ఇదిగో ఈ దినము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన, రాత్రి అయితే నేను శయనించాను, నేను నిద్రట్లోనే పోతున్నారయ్యా అనేక మంది. నాకు స్వస్థతనిచ్చి నన్ను కాపాడి ఈ భూమి మీద మరలా అడుగు పెట్టడానికి నాకు కృప చూపించావు కదయ్యా అని ఒక్కసారి దేవుని స్తుతించి నువ్వు కాలు కిందెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించు. నీకు బలహీనత ఉంటే కూర్చుని ప్రార్థన చేయి, లేని పక్షం నిలబడి ప్రార్థన చేయి. ఆయన నీకు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క మాట పిలుపుని ఎప్పుడు కూడా నీతో పాటు ఉంచుతాడండి, ఆయనకు నువ్వు దాసుడైతే. కనుక అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలన్నా దేవుడి సన్నిధిలో మనం కనిపెట్టాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థనలో గడపాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ కుటుంబం శోధనలో పడిపోతుందమ్మా. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థన శక్తి కలిగింది. ప్రార్థన నీ యొక్క ప్రతి పరాజయాన్ని జయంగా మారుస్తాడు దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకరు రాత్రంతా ఏడుపు వచ్చినా ఉదయకాలమనే సంతోషాన్ని కలుగజేసే దేవుడు అండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. నీకు దాస్యుడుగా ఉంటే నాయన మేము పొందుకునే ఆశీర్వాదాలు నా తండ్రి మాతో మాట్లాడి ఉన్నారయ్యా. అవునయ్యా, నీకు దాస్యుడుగా ఉండి నా తండ్రి మేమేమి చెయ్యబోతున్నామో నా తండ్రి నాయన ఈ లోకరీతిగా మేము జీవిస్తూ ఉన్నామేమో నా తండ్రి, ఈ లోకరీతిగా మేము ఉంటున్నామేమో నాయన, నీ దాసులమని చెప్పుకుంటూ నా తండ్రి ఈ లోకాశల్లో పడిపోతూ ఉన్నామేమో నాయ్యా. ఒక్కసారి మమ్మల్ని నాయన నీ చేయి పట్టి నడిపించండి అయ్యా. నీకు దాసుడిగా జీవించడానికి సహాయము దయచేయండి తండ్రి. నాన్న ప్రార్థనలో గడిపే కృపను దయచేయండి. మా కుటుంబాల కొరకు మేము అంగలార్చడానికి నాయన సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అవునయ్యా, నీ మహిమను దింపండి అయ్యా. ఇదిగోనైనా నీ మందిరావరణలో నాయన ఒక్క దినము గడుపట 1000 దినముల కంటే శ్రేష్టమని నాయన నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నా తండ్రి ఆ శ్రేష్టమైన దినమును నా తండ్రి మేము పొందుకోవడానికి సహాయం దయచేయమని. ఇదిగోనైనా ఎందుకు పనికిరాని, ఎందుకు నాయన కొరగాని నన్ను నాయన ఇటు రీతిగా నిలవబెట్టుకుని నా తండ్రి నీ మాటలు పంచుకోవడానికి నాయన ఈ సమయాన్ని ఇచ్చినందుకు, ఈ అనుకూలతనిచ్చినందుకు, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు
నా తండ్రి నాయన, నాయన మీరు చేసిన మేలును బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దుమ్ముకు ధూళికి పనికిరాని పాపాత్ముడైన నా ప్రార్థన ఆలకించి నా తండ్రి నాయన మాతోనూ మా అందరితోనూ మాట్లాడినందుకు మరొకసారి నాయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కొద్ది ప్రార్థన నా తండ్రి నీ పాదాల చెంత చేర్చుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దీవెనామున అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.